శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మే 10, 11, 12, 13 తారీఖులో సింహరాశి వారిని ఒక స్త్రీ వారి లైఫ్ని సెటిల్ చేయబోతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2026 సంవత్సరం మే నమస్కారం అండి అందరికీ. నిత్య జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కొన్ని రకాల పూజలు చాలా అవసరం. ముఖ్యంగా గ్రహాలు అనుకూలంగా ఉండాలి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మేడారం గత కొన్ని సంవత్సరాలుగా మేడారంలో ఏ సమస్యలు ఉన్నా అంజనం వేసి జ్యోతిష్యం చెప్పబడును. ఇక ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. వీరి ప్రత్యేకమైనటువంటి వశీకరణం కూడా చేయబడును. ఇక భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, అలానే నమ్ముకున్న స్త్రీ లేదా పురుషుడు దూరం కావటం ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. నమ్మకంతో సంప్రదించి మీకుండే ప్రతి సమస్యను తొలగించుకోండి. 10, 11, 12, 13 తారీఖులో సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇది. మీ పక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అయితే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 4 రోజుల్లో అంటే మే 10, 11, 12, 13 తారీఖులో వీరి జాతకంలో ఏం జరగబోతుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక సింహరాశి వారి యొక్క అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ సరే, పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిర్వహణ పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క జాతకాన్ని గనక మనం చూసినట్లయితే మీకు అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం అధికంగా ధనం లభిస్తూ ఉంటుంది. ఏకపక్షంగా పొరపాటుగా మీరు నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల మీకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతి అంశంలో కూడా సక్సెస్ కాగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మే 10, 11, 12, 13 తేదీల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు ఏ మార్పులు అయితే మీ యొక్క లైఫ్లో రావాలని ఆరాటపడుతున్నారో అటువంటి మార్పులు కొన్ని మీ యొక్క జాతకంలో ఈ సమయంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగంలో మార్పులు లేదని మీరు నిరాశలో ఉన్నట్లయితే మీ కోరిక ఈ 4 రోజుల్లో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒకవేళ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్నారా, ఉద్యోగంలో అభివృద్ధి ఉండాలని పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించాలని మీరు చాలా కాలంగా ప్రయాసపడుతున్నారా, మీ కోరిక నెరవేరే అవకాశాలు ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. సింహరాశి వారు ఈ 4 రోజుల్లో మీ యొక్క ఉద్యోగంలో, జీవితంలో మీరు ఆశించిన మార్పులు ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కూడా మీరు చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే కనుక, అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారంలో అభివృద్ధిని చూడడం కోసం కావచ్చు, వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వినియోగదారులు ఆకట్టుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా
మీ యొక్క ప్రయత్నాలు సఫలితం కావుతాయి. ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో అంటే ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ఏ అంశంలో అయితే మీరు మార్పులు కావాలని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తిని ఈ సమయంలో మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు వారు మీతో చాలా క్లోజ్గా ఉండేవారు. అంటే అది మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులుగా ఉన్నవారు కావచ్చు, లేకపోతే మీ యొక్క అత్యంత సన్నిహితులు కావచ్చు. మీరు చదువుకున్న చోట లేకపోతే పని చేసిన చోట మీకు చాలా సన్నిహితంగా ఉన్న ఉన్న ఉంటున్నారు. కానీ వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీరు తెలుసుకోలేకపోయారు. చాలా కాలంగా వారిని కలిసే బాగుండు అనే కోరిక మీ లోపల ఉంది. కానీ కలవడానికి ప్రయత్నాలు చేసినా కానీ కలుసుకునే మార్గం మాత్రం మీకు కనిపించలేదు. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ 4 రోజుల్లో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ని ఖచ్చితంగా మీరు వింటారు. అంటే వారితో కమ్యూనికేషన్ కలవడం కానీ, వారి యొక్క అడ్రస్ కానీ, లేకపోతే వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ దొరుకుతుంది. లేకపోతే వారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు చాలా కాలం నుండి కలవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఈ 4 రోజుల్లో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే చాలా కాలం నుండి వారిని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. వారు ఏ సలహా ఇచ్చినా కానీ మీరు మాట్లాడకుండా, మీరు ఏమీ ఆలోచించకుండా ఆ సలహాని పాటిస్తూ ఉన్నారు. అంటే మీకు చాలా సన్నిహితంగా ఉంటున్నారని మీరు భ్రమపడుతున్నారు. కానీ వారు మీ వెనుకాల గోతులు తవ్వుతున్నారని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో కూడా ఉన్నారు. అలాగని ప్రతి ఒక్క వ్యక్తిని అనుమానించకూడదండి. అంటే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు మీరు పనిచేసే చోట కానీ, మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఉన్నారు. వారు మీపై ఎప్పుడు కూడా ఏదో ఒక కుట్ర చేస్తూ ఉంటారు. కానీ పైకి మాత్రం నవ్వుతూ మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటున్నారు. అటువంటి వ్యక్తుల వల్ల ఒక సమస్య అయితే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఈ 4 రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకరి విషయాలు మరొకరి దగ్గర సంప్రదించడం ద్వారా సమస్యలు అయితే తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇరుగు వ్యక్తుల గురించి కావచ్చు, ఇంకొకరి గురించి కావచ్చు, అయినా మీకు నచ్చని కొంచెం టాపిక్ ఉన్నాయి. ఆ యొక్క టాపిక్ వారితో మీరు చర్చించారు. అంటే మీరు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారితో చర్చించి సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నమ్మిన వ్యక్తుల వల్ల ఇటువంటి ప్రమాదం పొంచి ఉంది. మీరు చాలామందితో గొడవలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా సింహరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ 4 రోజుల్లో అనేవి ఉండబోతున్నాయి. అలాగే సింహరాశి వారు యొక్క కుటుంబ సభ్యులతో వాదనలు జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా వివాహితులకి మీ యొక్క జీవిత భాగ్యస్వామితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వివాహిత సంబంధాల వైపు పురుషులు ఆకర్షితులు అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఒక స్త్రీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆచితూచి అడుగు వేయాలి. పొరపాటుగా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మీ యొక్క నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి వివాహిత సంబంధాల వైపు మీరు మొగ్గు చూపారంటే మాత్రం పరిస్థితి చేదాటిపోయి మీ యొక్క జీవితాన్ని మీరు సర్వనాశనం చేసుకున్న వారు అవుతారు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని అలాగే మీ యొక్క సంతానాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టిన వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా అనుకూల కొన్ని ప్రతికూల
ఫలితాలు మిశ్రమంగా ఈ 4 రోజుల్లో మీకు గడవబోతుంది. అయితే సింహరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీస పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే సింహరాశి వారు ప్రతినిత్యం శని భగవాన్ని ఆరాధించండి. శని శ్లోకం పారాయణం చేయండి. హనుమంతుని ఆరాధించడం ద్వారా కూడా శని భగవాని యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.